ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. పాలమూరు కాంగ్రెస్ లో వర్గపోరు ముదిరిపోయిందా? హస్తం పార్టీ నేతల తీరుతో క్యాడర్ మొత్తం హస్తవ్యస్తం అవుతోందా? సిట్టింగ్ ఎమ్మెల్యేకు డీసీసీ చీఫ్ కు అస్సలు పడకపోవడంతో క్యాడర్ పరిస్థితి గందరగోళంగా మారిందా? అసలు పాలమూరు కాంగ్రెస్ లో గొడవలకు కారణమేంటి? ఇద్దరు నేతల మధ్య రోజుకు దూరం ఎందుకు పెరిగిపోతోంది? హస్తం పార్టీలో కుమ్ములాటలు పార్టీ పరువు తీస్తున్న పార్టీ పెద్దలు ఎందుకు లైట్ తీసుకుంటున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కాదేది కయ్యాలకు అనర్హమన్నట్టుగా ఉంది తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యవహారం. ఏ జిల్లా కాంగ్రెస్ చరిత్ర చూసినా వివాదాలు, విభేదాలు, వర్గ ఆధిపత్య పోరు, గ్రూపుల గొడవలు, ఘర్షణలు అన్నట్టుగా ఉంది నేతల తీరు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాల్లోనూ ఇప్పుడు ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇప్పుడు మహబూబ్నగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ చీఫ్ సంజీవ్ ముదిరాజ్ మధ్య పచ్చగడ్డి వేయకుండా భగ్గుమంటోంది. తాజాగా ఇఫ్తార్ విందు సందర్భంగా నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. అయితే సంజీవ్ ముదిరాజ్కు డీసీసీ పదవి ఇవ్వాలని ప్రతిపాదించిన ఎమ్మెల్యేకు డీసీసీతో గొడవ ఏంటో తెలియక కింది స్థాయి నేతలు తలలు పట్టుకుంటున్నారట. అయితే ఇద్దరు నేతల మధ్య గ్యాప్ రావడానికి ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలే ప్రధాన కారణమని కాంగ్రెస్ నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో పాలమూరు కార్పొరేషన్ హస్తగతమయ్యింది. కానీ కార్పొరేషన్ అంతా ఆషామాషిగా కాంగ్రెస్ పార్టీకి దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి 60 మంది పోటీకి దిగితే హస్తం పార్టీకి దక్కింది కేవలం 29 సీట్లు మాత్రమే. మరో 4 డివిజన్లలో కాంగ్రెస్ రెబల్స్ ను చేర్చుకోవడంతో ఈ సంఖ్య 33కు చేరింది. కొన్ని చోట్ల గెలిచే అవకాశం ఉన్నప్పటికీ అక్కడ రెబల్స్ ను పోటీలో దింపడంతో గులాబీ పార్టీకి ప్లస్ అయ్యిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఒకానొక క్షణంలో పాలమూరు కాంగ్రెస్ చేతిలో నుంచి చేజారిపోయినట్టేనా అన్న చర్చ సైతం జరిగింది. ఇందుకు కారణం డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజే అని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. ఆ తర్వాత ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు హైకమాండ్కు ఫిర్యాదు చేసుకోవడంతో ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగిందని అంటున్నారు. ఆ తర్వాత ఈ పరిస్థితిపై తమ అభిప్రాయాలతో కాంగ్రెస్ క్యాడర్ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు చర్చనీయాంశంగా మారాయి. అయితే రెండు వర్గాలను పిలిచి మాట్లాడి సయోధ్య కుదుర్చాలని కొందరు ప్రయత్నించినా పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పాలమూరు కాంగ్రెస్ లో గ్రూపుల గొడవ పార్టీకి తలనొప్పిగా మారింది. మూడా చైర్మన్ లక్ష్మణ్, మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి, మరో నేత ఎంపీ వెంకటేష్ ఒక గ్రూపులో ఉండగా మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ మరో వర్గంగా కొనసాగుతున్నారట. ఇలా రెండు గ్రూపుల మధ్య కొట్లాటలతో పార్టీ పరువు బజారున పడిందని చర్చ జరుగుతోంది. అంతేకాదు ఒక వర్గం ఏదైనా కార్యక్రమానికి హాజరైతే మరో వర్గానికి చెందిన నేతలు ఒక్కరంటే ఒక్కరు కూడా అక్కడ కనిపించడం లేదు. అయితే ఖచ్చితంగా అంతా కలిసి హాజరవ్వాల్సి వస్తే ఎడమోహం పెడమోహంలా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇటీవల రంజాన్ ఇఫ్తార్ విందును డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే వర్గీయులు ఒకరు కూడా హాజరు కాలేదట. మొత్తం 33 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లకు గాను 18 మంది మాత్రమే వచ్చినట్టు తెలుస్తోంది. ఇక అధికారికంగా నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు కలిసి వచ్చారట. కానీ ఈ కార్యక్రమానికి సంజీవ్ ముదిరాజ్ వర్గం దూరంగా ఉండిపోయిందట. అయితే తమకు ఆహ్వానం లేదని, పిలిస్తే ఖచ్చితంగా వచ్చేవారమని సంజయ్ వర్గం వాదనగా ఉందంట. అయితే ఇద్దరు నేతల తీరుతో ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. మరోవైపు కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు
విభేదాలు వస్తే గతంలో పార్టీ పెద్దల సమక్షంలో పరిష్కరించుకునేవారు. కానీ ఇప్పుడు ఇందుకు విరుద్ధమైన వాతావరణం ఉందని హస్తం పార్టీ నేతలు బహిరంగంగా చెబుతున్నారు. ఒకరి వైపు వెళ్తే మరొకరికి టార్గెట్ అయ్యే అవకాశం ఉందని కింది స్థాయి కేడర్ పరిస్థితి ఉందట. అయితే పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పరువు రోడ్డున పడడం ఖాయమని క్యాడర్ మాటగా వినిపిస్తోంది. త్వరలో జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో దీని ప్రభావం తప్పక ఉంటుందని వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద పాలమూరులో ఈ పరిస్థితిని కూల్ చేయాలని నేతలు కోరుతున్నారు. పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని నేతల మధ్య ఆధిపత్య పోరును పరిష్కరించాలని కాంగ్రెస్ క్యాడర్ కోరుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.